రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దిల్ రాజు నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో సమావేశం కానుంది. ఇక సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై మంత్రితో చర్చించనున్నారు. సమ్మె చేస్తూ కార్మికుల డిమాండ్లు, నిర్మాత ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ కు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దిల్ రాజు బృందం ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంది. దిల్ రాజు నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశం కానున్నారు. సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై మంత్రితో చర్చించనున్నారు. మంత్రితో భేటీ తర్వాత జనసేన ఆఫీస్ కు కూడా టీం వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. ఇండస్ట్రీ తరపున పవన్ కు రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఒకవేళ పవన్ అందుబాటులో లేకపోతే ఫోన్లో అయినా మాట్లాడాలని దిల్ రాజు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా అమరావతికి చేరుకుంది టాలీవుడ్ సభ్యుల బృందం. కందుల దుర్గేష్ తో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో సమావేశమయ్యేందుకు నిర్మాత దిల్ రాజు నేతృత్వంలోని 14 మంది టీం అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై మంత్రితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కార్మికుల డిమాండ్లు, నిర్మాతల వర్షన్ను దిల్ రాజు వివరించనున్నారు. మంత్రితో భేటీ తర్వాత జనసేన ఆఫీస్ కు ఆ టీం వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇండస్ట్రీ తరపున పవన్ కు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనుంది దిల్ రాజు టీం. ఒకవేళ పవన్ అందుబాటులో లేకపోతే ఫోన్లో మాట్లాడతారు దిల్ రాజు. సో మొత్తంగా హైదరాబాద్ నుంచి అమరావతికి సినీ కార్మికుల సమస్య చేరుకుంది. ఇక పవన్ కళ్యాణ్ అక్కడ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్తో సమావేశం తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కార్మిక వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మొత్తంగా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. కార్మికుల డిమాండ్లు, నిర్మాతల వర్షన్ అయితే దిల్ రాజు వివరించనున్నారు. సో ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీ తరపున పవన్ కు రిప్రజెంటేషన్ ఇవ్వనుంది టీం. ఆ రిప్రజెంటేషన్ చూసిన తర్వాత పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. సో మొత్తంగా కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఇటు నిర్మాతలు, అదేవిధంగా ఇండస్ట్రీలోని పెద్దలు కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఓవర్ టు అమరావతి అన్నట్టుగా సినీ ఇండస్ట్రీ కార్మికుల సమస్య అయితే అక్కడకు వెళ్ళింది. మొత్తంగా కాసేపట్లో కందుల దుర్గేష్ తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత పవన్ కు కూడా ఒక రిప్రజెంటేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం మొత్తంగా దిల్ రాజు బృందంలో అసలు ఎవరెవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారన్న టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అవైలబుల్లో ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేందుకు ఈరోజు ఏపీ సచివాలయానికి నిర్మాతల బృందం భేటీ కాబోతోంది. ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సచివాలయానికి చేరుకున్నారు. అయితే ఇంకా కొంతమంది నిర్మాతలు, దాదాపు 4 నుంచి 5 నిర్మాతలు మాత్రమే ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. మరికొంతమంది నిర్మాతలు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. చేరుకోగానే ఇక్కడ సమావేశం అయితే స్టార్ట్ అవుతుంది. అయితే కార్మికుల సమస్యలకి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండాగా వారు వచ్చి కలుస్తామని చెప్పడంతోనే ఈ భేటీకి మేము ఒప్పుకున్నామని కూడా మంత్రి దుర్గేష్ చెప్పారు. దీంతో పాటుగా సినీ కార్మికుల సమస్యలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్మాతలు భావించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో ఈరోజు మంత్రి దుర్గేష్ తోటి భేటీకి రావడం జరిగింది. తర్వాత దుర్గేష్తో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అలాగే ఆయన ఒక పవర్ స్టార్ గా సినీ యాక్టర్గా కూడా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఒక డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా ఏదైతే కార్మికుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నిర్మాతలు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి
చెప్పండి వంశీ. కాంతి చూస్తున్నాం దిల్ రాజు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవటం, అదేవిధంగా కందుల దుర్గేష్ను కలవటం, నిర్మాతల పక్షాన వచ్చినట్ట, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి వచ్చినట్ట అన్న టాక్ వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు? యాక్చువల్గా గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి సమస్య, ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకునేందుకు అటు సీఎం తోటి పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయిన సందర్భంలో కూడా ఇష్యూ ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంలో వచ్చినటువంటి ఇష్యూ విషయంలో ప్రొడ్యూసర్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి రాయితీలన్నీ కూడా యూజ్ చేసుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు యూజ్ చేసుకునేందుకు ముందుకు రావడం లేదు అనే ఒక విమర్శ అయితే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం కార్మికుల సమస్య పరిష్కారానికి మాత్రమే ఈ భేటీగా చెప్తూ ఉన్నారు. మంత్రి దుర్గేష్ కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ సచివాలయం లోపలికి వెళ్లే సమయంలో కూడా ఆయనను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పింది కూడా అదే ఉంది. ఏదైతే ఈ కార్మికుల సమస్యకి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడానికి నిర్మాతలు వస్తామని కోరితేనే ఈ భేటీకి ఒప్పుకున్నాము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అలాగే ప్రొడ్యూసర్స్కి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సమస్య కాదు, వారు ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తారో దానికి సంబంధించి సీఎంతో అలాగే డిప్యూటీ సీఎంతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోగలుగుతాము. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని అంశం అయినప్పటికీ కూడా అక్కడ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక నిర్ణయం కోసం వారు కలుస్తామన్నారు కాబట్టి ఈ భేటీ తీసుకున్నామని కూడా చెప్తూ ఉన్నారు దుర్గేష్. అయితే ఇప్పటికి ప్రస్తుతం అయితే కొంతమంది మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి మరికొంతమంది నిర్మాతలు రాగానే మరొక అరగంట నుంచి గంటలోపు ఈ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది వంశీ. కాంతి చూస్తున్నాం టాలీవుడ్ మొత్తం కూడా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైంది. అటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కారం చూపించబోతుంది అంటే ఇక్కడ ఒక రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాకి చెందిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఒక రకంగా బాధ్యత తీసుకోబోతున్నారా, ఎలా చూడాలి? సినీ కార్మికులంతా కూడా అంటే సినిమా పరిశ్రమ అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్స్ జరగడం వల్ల హైదరాబాద్కి ప్రాముఖ్యత సంతరించుకున్నప్పటికీ కూడా కార్మికులు ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు కూడా ఎక్కువ మంది, అంటే 50-50 రేషియో ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంగా కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సినీ కార్మికులు చెప్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశం, అది హైదరాబాద్లో ఇష్యూ నడుస్తోంది కాబట్టి వారి సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ కొంత రిప్రజెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి అంశం పైన చర్చిస్తాము, తర్వాత సీఎం గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రస్తుతం మంత్రి చెప్తూ ఉన్నారు. అయితే కార్మికుల పక్షాన మాట్లాడేందుకు మాత్రమే నిర్మాతలు ఈరోజు ఈ సమావేశానికి వస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు వంశీ. రైట్, మరి కాసేపట్లో అంటే కందుల దుర్గేష్తో సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఈ రిప్రజెంటేషన్లో అసలు ఏ అంశాలు తెర మీదకి వస్తాయని మనం భావించవచ్చు? అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా కాంతి? యాక్చువల్గా ఈ రిప్రజెంటేషన్ విషయంలో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన సినిమా షూటింగ్కి సంబంధించినటువంటి అంశంలోనే కొంత బిజీగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భేటీ తర్వాత యాక్చువల్గా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఆయనతోటి భేటీ అవ్వాలని భావించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు కాబట్టి తిరిగి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. ఇక్కడ ఏవైతే సమస్యలు మంత్రి దగ్గర చర్చించారో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారు ఏం కోరుకుంటున్నారు అనే అంశాలతో పాటుగా కార్మికుల సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం ఎలా ఇవ్వాల్సి ఉంటుంది అనే అంశాలు కూడా ఆ రిప్రజెంటేషన్లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ప్రొడ్యూసర్స్కి అలాగే ఎగ్జిబిటర్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇష్యూస్ ఏమున్నాయో వాటిని కూడా ఆ రిప్రజెంటేషన్లో పొందుపరిచే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్ కాంతి, మీరు చెప్పినట్టుగా మా కార్మికులు ఎక్కువ మంది కూడా ఆంధ్రాకు చెందిన వాళ్ళు ఉంటారు. తెలంగాణ కార్మికులు, ఆంధ్ర కార్మికులు అందరూ కలిసి కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి పాటుపడుతున్న పరిస్థితి. వీళ్ళందరినీ వదిలేసి అవసరమైతే బయట నుంచి తీసుకొస్తామంటూ కొంతమంది నిన్న నిర్మాతలు వ్యాఖ్యలు చేయడం కూడా సినీ ఇండస్ట్రీలోని కార్మికులను కలిసివేసిన పరిస్థితి. సో ఈరోజు ఏపీ ప్రభుత్వ దిల్ రాజు ఒకసారి కలిసిన తర్వాత ఏ అంశాలని ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉంది, ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? అంటే కార్మికుల సమస్యలు అది ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కూడా ఒక ఫిలిం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో కేవలం నిర్మాత పెట్టుబడి పెట్టినంత మాత్రాన డైరెక్టర్ డైరెక్ట్ చేసినంత మాత్రాన ఒక సినిమా ఒక తెర మీదకి వచ్చే అవకాశం ఉండదు. దాని వెనకాల కార్మికుల కృషి ఖచ్చితంగా
ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా స్క్రీన్ మీద చూడాలి అంటే ఎంత వారి అందించేటువంటి సపోర్ట్తోనే ఇదంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, లేదా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా కార్మికుల పక్షాన ఉండాలి అనే అంశాన్నే ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే బయట నుంచి తెచ్చుకొని పని చేయించుకున్నప్పటికీ కూడా వారికి మన కల్చర్ కావచ్చు, లేకపోతే మన సినిమాలు తీసే పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా అలవాటు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదో అంటే వారు డిస్కషన్స్లో వచ్చినటువంటి ఇష్యూగా దీన్ని బయటకి చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని కార్మికులు కూడా భావిస్తూ వారు కూడా చాలా హర్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కార్మికులకు అలాగే ఫిలిం డెవలప్మెంట్కి కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కార్మికులకు సపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతలతో చర్చించే అంశంలో కూడా ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.